Today we are going to discuss the paper Real Analysis. Real Analysis అనే పేపర్ గురించి ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పేపర్ అండి. ఈ రియల్ అనాలిసిస్ అనే పేపర్లో మనకి 4 యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ రియల్ అనాలిసిస్ అనే పేపర్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ రియల్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ యూనిట్ రియల్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. రియల్ నెంబర్స్, ఓకేనా? ఫస్ట్ యూనిట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ యూనిట్ గురించి రియల్ నెంబర్స్. ఇన్ రియల్ నెంబర్స్ వాట్ ఈజ్ ఎ సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ సీక్వెన్స్? సీక్వెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సీక్వెన్స్ గురించి. సీక్వెన్స్ అంటే ఏంటి? ఒక న్యాచురల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటున్నాను. లైక్ క్యాపిటల్ N ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అనగానే దానిలో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఎలా ఉంటాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ అనగానే నెంబర్స్ మనకు తెలుసు. అలాగే టేక్ అనదర్ నాన్ ఎంప్టీ సెట్, నాన్ ఎంప్టీ నెంబర్ సిస్టమ్, ఎనీ నెంబర్ సిస్టమ్, నాన్ ఎంప్టీ ఎనీ నెంబర్ సిస్టమ్ క్యాపిటల్ A. ఇప్పుడు నేను n అనేది న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అన్నాను కాబట్టి దానిలో ఎలిమెంట్స్ అనేవి ఏముంటాయో మనకు తెలుసు. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అంటాను కాబట్టి దానిలో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలుసు. మరి ఏ అనేది ఏమని ప్రొనౌన్స్ చేశాను? ఎనీ నాన్ ఎంప్టీ నెంబర్ సిస్టమ్. ఏదో ఒక నెంబర్ సిస్టమ్ అని ప్రొనౌన్స్ చేశాను. ఏదో ఒక నెంబర్ సిస్టమ్ అంటే దానిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఏవో కొన్ని నంబర్స్ ఉంటాయి, అవి డెసిమల్సా, పర్ఫెక్టా, జీరోసా, నెగటివ్సా మనకి తెలియదు. ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, కొన్ని నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక మ్యాపింగ్, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాను. ఒక ఫంక్షన్ ని, ఎస్ అనే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి? N నుంచి A కి డిఫైన్ చేసుకుంటున్నాను ఒక ఫంక్షన్ ని. ఎలా డిఫైన్ చేసుకుంటున్నాను ఆ ఫంక్షన్ ని? స్మాల్ n అనేది క్యాపిటల్ N లో ఉంటే S ఆఫ్ n అనేది క్యాపిటల్ A లో ఉండేలాగా డిఫైన్ చేసుకున్నాను. ఒక ఫంక్షన్ అనేది ఇలా డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ S ఆఫ్ n అనొచ్చు, సింపుల్ గా Sn అనొచ్చు. ఇలా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేశారు. ఇప్పుడు నాకు కోడొమైన్ లో కూడా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇందాకేమో నాకు తెలియదు, ఎలానో ఉండొచ్చు. ఇప్పుడు తీసుకునే ఫంక్షన్ బట్టి మనకు తెలుస్తుంది ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. S1, S2, S3, S4, S5 అండ్ సో ఆన్ అన్నమాట. ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తీసుకున్న ఆ ఫంక్షన్ బట్టి, ఈ ఫంక్షన్ బట్టి 1 కి ఇమేజ్ ఎంత అన్నాను? 1 S1, 2 కి ఇమేజ్ S2, 3 కి ఇమేజ్ S3, 4 కి ఇమేజ్ S4. మరి నేను ఇక్కడ ఈ డయాగ్రామ్ లో వేసిన ఆ 4 ఎలిమెంట్స్ కి మాత్రమే ఇమేజెస్ ఇలా ఉండాలా డెఫినేషన్ లో అంటే అదేం కాదు. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటేనే ఇన్ఫైనైట్ నెంబర్ సిస్టమ్. ఎన్ని ఉండొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు 10 కి ఇమేజ్ ఎంత అంటే నేను అడగగానే మీరు ఎంత చెప్పచ్చు? S10. 100 కి ఇమేజ్ ఎంత అంటే ఎంత చెప్పచ్చు? S100. 1000 కి ఇమేజ్ ఎంత అంటే ఎంత చెప్పచ్చు? S1000. అంటే న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఇమేజ్ నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను, చూపించగలుగుతున్నాను. కాబట్టి ఇలా డిఫైన్ చేసుకున్న ఈ ఫంక్షన్ S ని నేను ఏమని పిలుస్తానంటే సీక్వెన్స్ అని పిలుస్తాను. ఎలా డిఫైన్ చేసుకున్న ఈ ఫంక్షన్ ని సీక్వెన్స్ అని పిలుస్తాను. ఓకే, సీక్వెన్స్ అనగానే కంపల్సరీ డొమైన్ క్యాపిటల్ N అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అయి ఉండాలి. కోడొమైన్ ఎనీ నెంబర్ నాన్ ఎంప్టీ నెంబర్ సిస్టమ్ అయి ఉండాలి, ఎనీ నాన్ ఎంప్టీ నెంబర్ సిస్టమ్ అయి ఉండాల్సిందే. ఇలా డిఫైన్ చేసుకున్న ఈ మ్యాపింగ్ ని మనం ఏమని పిలుస్తామంటే సీక్వెన్స్ అని పిలుస్తాము. ఇన్ పర్టికులర్ ఇక్కడ కోడొమైన్ గురించి చూద్దాం. కోడొమైన్ ఏమని అన్నాను? కోడొమైన్ ఎనీ క్యాపిటల్ A ఈజ్ నాన్ ఎంప్టీ ఎనీ నెంబర్ సిస్టమ్ అన్నాను. కానీ ఇన్ పర్టికులర్ ఇక్కడ ఇఫ్ A ఈజ్ సబ్సెట్ ఆఫ్ R అయ్యింది అనుకోండి. R అంటే రియల్ నెంబర్ సిస్టమ్. ఇఫ్ A ఈజ్ సబ్సెట్ ఆఫ్ R, ఇఫ్ వేర్ R ఈజ్ రియల్ నెంబర్ సిస్టమ్ అంటే A లో కూడా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? ఇప్పుడు రియల్ నెంబర్స్ ఉంటాయి, A లో కూడా రియల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ సీక్వెన్స్ లో ఇప్పుడు నేను చెప్తున్న ఈ డెఫినేషన్ లో డొమైన్ ఏమో న్యాచురల్ నెంబర్ సిస్టమ్, కోడొమైన్ ఏమో రియల్ నెంబర్ సిస్టమ్.
ఇలా డిఫైన్ చేసుకున్న ఈ ఫంక్షన్ ఏమని పిలిచాం మనం, సీక్వెన్స్ అన్న. ఇన్ పర్టికులర్ ఏ అనేది రియల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్ ని ఏమని పిలుస్తారంటే రియల్ సీక్వెన్స్ అని పిలుస్తారు. రియల్ సీక్వెన్స్ ఇలా డిఫైన్ చేసుకున్న సీక్వెన్స్. రియల్ సీక్వెన్స్ ఎందుకనంటే మన యూనిట్ హెడ్డింగ్ పేరేంటి, రియల్ నెంబర్స్. మన యూనిట్ హెడ్డింగ్ పేరు రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ మీద డిఫైన్ చేసుకున్న సీక్వెన్స్ టాపిక్ కాబట్టి దీన్ని రియల్ సీక్వెన్స్ అని పిలుస్తాము. పదాక రియల్ సీక్వెన్స్ అనకుండా సింప్లీ వి కాల్డ్ ఇట్ యాజ్ సీక్వెన్స్ అని పిలుస్తాము. రియల్ సీక్వెన్స్ ఇన్ పర్టికులర్ సీక్వెన్స్ అని పిలుస్తాము. ఇది సీక్వెన్స్ అంటే డెఫినేషన్. ఏ సీక్వెన్స్. నెక్స్ట్ ఆ సీక్వెన్స్ ని ఎలా డినోట్ చేస్తారు, ఒక సీక్వెన్స్ ని ఎలా డినోట్ చేస్తారు. ఒక సీక్వెన్స్ సీక్వెన్స్ లో ఎలిమెంట్స్ సీక్వెన్స్ చేస్తాను ఈ విధంగా డినోట్ చేస్తాము. ఏ సీక్వెన్స్ ఈస్ డినోటెడ్ బై సీక్వెన్స్ ఎస్ఎన్ ఈ విధంగా డినోట్ చేస్తాము. దానిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, S1 S2 S3 S4 అండ్ సో ఆన్. ఆ ఎలిమెంట్స్ ని మనం ఏమని పిలుస్తాము, టర్మ్స్ అని పిలుస్తాము. టర్మ్స్ TERMS టర్మ్స్ అని పిలుస్తాము. S1 అంటే ఫస్ట్ టర్మ్, S2 అంటే సెకండ్ టర్మ్, S3 అంటే థర్డ్ టర్మ్, S4 అంటే ఫోర్త్ టర్మ్ అన్నమాట. అలా టర్మ్స్ అని పిలుస్తాము. ఓకే, ఈ సీక్వెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీక్వెన్స్ అంటే ఏంటి, ఇన్ పర్టికులర్ రియల్ సీక్వెన్స్ అంటే ఏంటి. ఒక సీక్వెన్స్ ని సింబాలిక్ గా డినోట్ చేస్తాము. దానిలో ఎలిమెంట్స్ ని ఏమని పిలుస్తాము. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్, ఒక 2 ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుందాము. First of all, Sn equal to -1 whole power n. Sn equal to -1 whole power n. ఈ సీక్వెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఆల్వేస్ డొమైన్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. కోడొమైన్ ఏ నాన్ ఎంటీ రియల్ నెంబర్ సిస్టమ్. దీనిలో టర్మ్స్ S1 S2 S3 S4 S5 అండ్ సో ఆన్. ఈ సీక్వెన్స్ ఈ ఎగ్జాంపుల్ కి ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ ఎలా ఉంటాయి. 1 కి ఇమేజ్ S1 అన్నాను కదా, 1 కి ఇమేజ్ S1. మరి S1 అంటే ఎంత అంటే n ఉన్న చోట 1 పెట్టండి. S1 n ఉన్న చోట 1 పెట్టానుకోండి ఎంత అవుతుంది, -1 whole power 1. -1 whole power 1 నథింగ్ బట్ -1. నెక్స్ట్ 2 కి ఇమేజ్ S2. 2 కి ఇమేజ్ S2 అంటే n ఉన్న చోట 2 పెట్టాను అనుకోండి ఎంత అవుతుంది, n ఉన్న చోట 2 పెడితే -1 whole square నథింగ్ బట్ 1. S3 n ఉన్న చోట 3 పెట్టాను అనుకోండి ఎంత అవుతుంది, -1 whole power 3 -1. S4 1 అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి ఈ సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయి, -1 1 -1 1 -1 1 -1 1 అలా ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటే తెలుసుకోవడం కోసం అంతే. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటది, Sn equal to 1/n. Sn equal to 1/n. ఈ ఎగ్జాంపుల్ కి ఎలిమెంట్స్ ఎలా ఉంటే చూద్దాం. డొమైన్ ఆల్వేస్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. న్యాచురల్ నెంబర్ సిస్టమ్. కోడొమైన్ ఎనీ నాన్ ఎంటీ రియల్ నెంబర్ సిస్టమ్. దీనిలో టర్మ్స్ S1 S2 S3 S4 అండ్ సో ఆన్. ఇప్పుడు 1 కి ఇమేజ్ S1 అన్నాను. మరి S1 అంటే ఎంత, S1 n ఉన్న చోట 1 పెట్టండి. n ఉన్న చోట 1 పెట్టాను అనుకోండి ఎంత అవుతుంది, 1/1. 1/1 నథింగ్ బట్ 1. నెక్స్ట్ S2. 2 కి ఇమేజ్ S2. S2 అంటే ఎంత, 1/2. S3 1/3. S4 1/4. S5 1/6. S6 1/6. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ చూపించడానే ఇప్పుడు ఏమంటామంటే సీక్వెన్స్ అంటాము. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక 2 ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుని చెప్పాము. నెక్స్ట్ అలాగే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి. కన్వర్జెంట్ సీక్వెన్స్, ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ గురించి చెప్పేటప్పుడు ఆ డెఫినేషన్ ప్రొనౌన్స్ చేసి చెప్తాను ఒక్కసారి. ఆ డెఫినేషన్ చదివిన తర్వాత మనకి అర్థమవుతుందో చూద్దాం. ఆ డెఫినేషన్ ఇక్కడ బోర్డు మీద ఉన్నది, నేను ఒక్కసారి రీడ్ చేస్తున్నాను. ఏ సీక్వెన్స్ ఈజ్ సెడ్ టు బి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ if for each epsilon greater than 0 there exists m belongs to capital N such that for n belongs to capital N mod n minus n less than epsilon for all n greater than or equal to.
అలా ప్రొనౌన్స్ చేసినప్పుడు మనకు అసలు నిజంగా డైరెక్ట్ డెఫినేషన్ చెప్పినప్పుడమ్మా క్లారిటీ రాదు. ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని నేను చెప్తాను, అప్పుడు కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటో డైరెక్ట్ ఒక మీనింగ్ అనేది మనకు తెలిసిద్ది అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకున్నాను, ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి SN = 1/n అనే ఎగ్జాంపుల్కి ఇమేజెస్ చూసాం ఎలా ఉన్నాయో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఏంటి ఎగ్జాంపుల్? నెంబర్ లైన్ యూజ్ చేసుకుని చెప్తున్నానమ్మా. నెంబర్ లైన్ ఇక్కడ టర్మ్స్ S1, S2, S3, S4, S5, S6 అండ్ సో ఆన్. మరి ఈ ఎగ్జాంపుల్ కి SN = 1/n అనే ఎగ్జాంపుల్ కి సీక్వెన్స్ అని ఇందాకే చూసాము, మరి టర్మ్స్ కూడా చూసాము కదా, అవే ఇక్కడ రాస్తున్నాను. S1 అంటే ఎంత? S1 అంటే SN = 1/n కాబట్టి S1 n ఉన్న చోట 1 పెట్టండి. ఎంత అవుతుంది? 1/1, నథింగ్ బట్ 1. S2 అంటే 1/2, 0.5. S3 అంటే 1/3, 0.3. S4 అంటే 1/4, 0.25. S5 అంటే 1/5, 0.2 అలా అండ్ సో ఆన్. ఇప్పుడు నేను ఇవి ఒక్కసారి ఈ టర్మ్స్ మధ్య రిలేషన్ ఒక్కసారి గమనిద్దాం. ఏంటవి? S1, S2 మధ్య ఆ టర్మ్స్ మధ్య రిలేషన్. S1 అంటే 1, S2 అంటేనేమో 0.5. ఈ రెండిట్లో రిలేషన్ ఏముంది? 1 కన్నా 0.5 చిన్నది. అంటే టర్మ్స్ వాల్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది. నెక్స్ట్ అలాగే S2కి S3కి రిలేషన్ చూద్దాం. S2 అంటే 0.5, S3 అంటే 0.3. రిలేషన్ ఏమైంది? తగ్గింది. ఏది? S2 కన్నా S3నే చిన్నది. అలాగే S3 కన్నా S4 చిన్నది. అంటే నాకు టర్మ్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ, నేను టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ వాల్యూస్ ఏమైపోతున్నాయి? డిక్రీజ్ అవుతున్నాయి. వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ చేసే కొద్దీ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. అలా వెళ్తూ మధ్యలో సమ్ ఏదో ఒకటి రాసుకుంటున్నాను, ఏదో ఒక వాల్యూ వస్తుంది. మధ్యలో ఎంత అనుకుంటున్నాను? సమ్ 0.00001 అలా. ఇంకొకటి ఏదో రాస్తున్నాను 0.0000001 ఏదో ఒకటి. అంటే నాకు టర్మ్స్ S1, S2, S3, S4, S5, S100 అలా టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, వాల్యూస్ ఏమైపోతున్నాయి? ఆ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతున్నాయి. డిక్రీజ్ అంటే 0.00000 అండ్ సో ఆన్ 000 ఏదో ఒక నెంబర్ అనమాట. అంటే ఆ వాల్యూస్ అనేవి క్లియర్లీ దేనికి రీచ్ అవుతున్నాయి అంటే, దేనికి దగ్గరికి వెళ్తున్నాయి అంటే జీరోకి చాలా దగ్గరగా వెళ్తున్నాయి. జీరోకి దగ్గరగా వెళ్తున్నాయి. ఆ జీరోకి దగ్గరగా వెళ్ళడం అనే కండిషన్ స్టార్టింగ్ నుంచా అంటే కాదు, స్టార్టింగ్ నుంచి జరగటం లేదు. ఎక్కడి నుంచి? 1 జీరోకి చాలా దగ్గరగా ఉందా? లేదు, చాలా దగ్గరగా ఉన్నాం మీనింగ్ కోసం. 0.5 జీరోకి దగ్గరగా ఉందా? లేదు. 0.3 జీరోకి చాలా దగ్గరగా ఉందా? లేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఇవేమో జీరోకి చాలా దగ్గరగా లేవు. ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తుంటే అలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తుంది టర్మ్స్. ఎక్కడో ఒక చోట దగ్గర నుంచి ఏదో ఒక టర్మ్ వాల్యూ దగ్గర నుంచి ఏదో ఒక టర్మ్ వాల్యూ అన్నాను. ఆ టర్మ్ ఎంత? SM అనుకుంటున్నాను. mth టర్మ్ దగ్గర నుంచి ఆ వాల్యూస్ అన్ని జీరోకి చాలా క్లోజ్ అయిపోతుంది అనమాట. జీరోకి చాలా క్లోజ్ అయిపోతుంది. ఏది? ఫస్ట్ నుంచి అయితే జీరోకి చాలా క్లోజ్ గా లేవు. ఫస్ట్ టర్మ్ దగ్గర నుంచి అయితే జీరోకి చాలా దగ్గరగా లేవు. ఇంక్రీజ్ చేసే కొద్దీ జీరోకి దగ్గరగా వెళ్తాయి. అంటే ఏదో ఒక టర్మ్ దగ్గర నుంచి అవి జీరోకి. ఆ ఏదో ఒక టర్మ్ ఇక్కడ ఏమన్నాను? mth టర్మ్ అన్నాను. అంటే ఇప్పుడు నేను ఆ mth టర్మ్ అవతల వైపు చూద్దాము, యువతల వైపు చూద్దాం. mth టర్మ్ యువతల వైపు చూడండి. mth టర్మ్ యువతల వైపు. mth టర్మ్ యువతల వైపు అంటే మీనింగ్ అంటే m కన్నా తక్కువ టర్మ్స్ అనమాట. SM కన్నా తక్కువ టర్మ్స్. SM కన్నా తక్కువ టర్మ్స్ అంటే ఏమున్నాయి? SM-1, SM-2, SM-3, SM-4 అండ్ సో ఆన్. ఇవన్నీ m కన్నా తక్కువ టర్మ్స్. ఇవన్నీ m కన్నా తక్కువ టర్మ్స్ అనమాట. ఇవన్నీ జీరోకి చాలా క్లోజ్ గా ఉన్నాయి అంటే లేవు. m నుంచి అంతకన్నా ఎక్కువ టర్మ్స్. m నుంచి అంతకన్నా ఎక్కువ టర్మ్స్ అంటే SM, SM+1, SM+2, SM+3 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏమైపోతున్నాయి? జీరోకి చాలా క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట. జీరోకి చాలా క్లోజ్ గా ఉంటున్నాయి.
m నుంచి తక్కువ టర్మ్స్ జీరోకి క్లోజ్ గా లేవు, m నుంచి అంతకన్నా ఎక్కువ టర్మ్స్ జీరోకి చాలా క్లోజ్ గా ఉంటున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఫైనైట్ వాల్యూస్, ఫైనైట్ గా ఇటువైపు ఈ సైడ్ ఉన్నవి S1 నుంచి SM-1 వరకు, S1 నుంచి SM- వరకు, అంటే స్టార్టింగ్ చెప్పగలిగాను, ఎండింగ్ చెప్పగలిగాను కాబట్టి ఫైనైట్ అన్నాను. S1 నుంచి స్టార్టింగ్ SM-1 వరకు ఎండింగ్, అంటే స్టార్టింగ్ ఎండింగ్ టర్మ్ చెప్పాను కాబట్టి ఇక్కడ ఫైనైట్ అన్నాను. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమో జీరోకి రీచ్ అవ్వటం లేదు, జీరోకి క్లోజ్ అవ్వడం లేదు. నెక్స్ట్ మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, SM నుంచి అంతకన్నా ఎక్కువ, SM+1, SM+2, SM+3, SM+4, SM+100, SM+1000, SM+1,00,000. అక్కడ అంటే ఎక్కడ నాకు ఎండింగ్ తెలియదు, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇటువైపు ఉన్నాయి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమైపోతున్నాయి, జీరోకి చాలా క్లోజ్ గా వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలా క్లోజ్ గా జీరోకి చాలా క్లోజ్ గా వెళ్ళిపోతుంది అంటే మీనింగ్ ఏంటి, ఆ రెండింటి మధ్య, ఆ టర్మ్స్ మధ్య, జీరోకి ఆ టర్మ్స్ మధ్య వాల్యూ డిఫరెన్స్ ఏమైపోతుంది, చాలా తగ్గిపోతుంది. డిఫరెన్స్ ఏమి చాలా చాలా తగ్గిపోతుంది. ఆ చాలా తగ్గిన డిఫరెన్స్ నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ, నేను ఆ డిఫరెన్స్ ని ఏమని పిలుస్తున్నానంటే ఇక్కడ నేను ఎప్సిలాన్ అంటాను. ఎప్సిలాన్ అంటే ఇప్పుడు నాకు SM కి జీరోకి డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా తక్కువ, SM+1 కి జీరోకి డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా తక్కువ, వెళ్ళే కొద్ది డిఫరెన్స్ ఇంకా తగ్గిపోతుంది కదా. అంటే ఇక్కడ నాకు టర్మ్ కి జీరోకి మధ్య డిఫరెన్స్ ఎప్సిలాన్ అనే ఒక మైన్యూట్ వాల్యూ కన్నా చాలా తక్కువగా వెళ్ళిపోతుంది, అంటే చాలా క్లోజ్ వెళ్ళిపోతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ కి SN=1/n అనే ఎగ్జాంపుల్ కి టర్మ్స్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ టర్మ్స్ వాల్యూస్ ఏదో ఒక టర్మ్ దగ్గర నుంచి అవన్నీ దేనికి రీచ్ అయిపోతున్నాయి, జీరోకి రీచ్ అయిపోతున్నాయి. అంటే జీరో నథింగ్ బట్ ఫైనైట్ నంబరేగా, ఒక ఫైనైట్ వాల్యూకి రీచ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్. ఈ ఎగ్జాంపుల్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ డెఫినేషన్ ఇప్పుడు చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ బట్టి ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏం చెప్పాను, ఇది ఎగ్జాంపుల్ కి అంటే టర్మ్స్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఒక ఫైనైట్ నెంబర్ కి రీచ్ అవ్వాలి. ఒక ఫైనైట్ నెంబర్ కి రీచ్ అవుతూ ఉంటుంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము, కన్వర్జెంట్ సీక్వెన్స్ అని పిలుస్తాము. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఏంటి ఆ చిన్న చిన్న పాయింట్స్, ఫైనైట్ వాల్యూస్ దగ్గరేమో ఫెయిల్ అయింది, ఇన్ఫైనైట్ వాల్యూస్ దగ్గరేమో జీరోకి రీచ్ అయిపోతుంది. ఫైనైట్ వాల్యూస్ జీరోకి రీచ్ అవడంలో ఇన్ఫైనైట్ వాల్యూస్ మాత్రం ఏమవుతున్నాయి, జీరోకి రీచ్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ఈజ్ సెడ్ టు బి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 m అనే ఒక న్యాచురల్ నెంబర్ జరుగుతుంది సచ్ దట్ mod Sn minus L less than epsilon for all. ఈ కండిషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే జరుగుతుంది. m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే ఈ కండిషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి ఒక్కసారి రాస్తున్నాను. ఎలా, దెర్ ఎగ్జిస్ట్ mth టర్మ్ నుంచి జరుగుతుంది ఈ కండిషన్ సచ్ దట్ mod Sn minus 0కి రీచ్ అవుతుంది కాబట్టి లెస్ దాన్ డిఫరెన్స్ ఎంత తీసుకున్నాను, లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ కండిషన్ ఈ టర్మ్స్ అనేవి జీరోకి రీచ్ అవుతుంది అని రాసి. ఈ కండిషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, స్టార్టింగ్ నుంచే mth టర్మ్ దగ్గర నుంచా, mth టర్మ్ దగ్గర నుంచి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీని మీనింగ్ m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే జరుగుతుంది కానీ m కన్నా తక్కువ వాటికి జరగటం లేదు. ఇన్ పర్టికులర్ ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏమంటున్నాను, ఎల్కి 0 అని చెప్పకుండా జనరల్గా చెప్పాలి కాబట్టి ఎల్ అని రాసుకుంటున్నాను. ఎల్ 0 అని చెప్పకుండా ఎగ్జాంపుల్ అయితే 0, ఇక్కడ డెఫినేషన్ పరంగా కాబట్టి నేను ఎల్ అని జనరల్గా వాడుతున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎగ్జాంపుల్కి ఈ సీక్వెన్స్ దేనికి రీచ్ అయింది, ఇంక్రీజ్ చేసే కొద్ది దేనికి రీచ్ అయింది, జీరోకి రీచ్ అయింది. కాబట్టి ఆ జీరోని ఏమని పిలుస్తాను, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అని పిలుస్తాను. జీరోని లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ జనరల్ గా కాబట్టి ఎల్ ఈజ్ కాల్డ్ ద లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్. ఇక్కడ నేను 2 డెఫినేషన్స్ చెప్పాను అట్ ఏ టైం, 2 డెఫినేషన్స్. ఏంటవి 2 డెఫినేషన్స్, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ అన్నా ఇదే,
లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ డెఫినేషన్ అన్నా ఇదే యూజ్ చేసుకుంటా. సేమ్ 2 డెఫినేషన్స్ అనమాట. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్, కన్వర్జెంట్. ఎక్కడైనా కన్వర్జెంట్ సీక్వెన్స్ చెప్పండి అంటే ఈ డెఫినేషన్ రాసుకుంటే చాలు. ఓకేగా. నెక్స్ట్ ఒక థీరం, దీని మీద డిపెండ్ అయ్యి ఒక థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఒక థీరం ఏంటది? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇప్పుడు నేను చెప్పాను ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, డెఫినేషన్ చెప్పాను. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అంటే ఆ థీరం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. దానికోసం ఏం తీసుకోమంటున్నాడు, ఏమని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఏం తీసుకోమంటున్నాడు? ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకోండి అన్నాడు. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ అది ఏమని ప్రూవ్ చేయాలి? బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. Take a convergent sequence. We have to prove sequence Sn is bounded. సరే ప్రూఫ్ కి వెళ్దాం. ప్రూఫ్ ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను. లెట్ సీక్వెన్స్ Sn is a convergent sequence. కన్వర్జెంట్ అవుతుందంటే లిమిట్ దొరుకుతున్నట్టేగా. ఆ లిమిట్ ఏమనుకున్నాను? స్మాల్ l అనుకున్నాను. కాబట్టి డెఫినేషన్ రాసుకున్నా. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటది? For each epsilon greater than 0, there exists m belongs to n such that mod Sn minus l less than epsilon. Mod Sn minus l less than epsilon. అదే కండిషన్ ఇక్కడ రాస్తున్నానండి. mod Sn minus l less than epsilon. ఈ కండిషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఈ పాయింట్ అమ్మ. m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రం జరుగుతుంది కానీ తక్కువ వాటికి మాత్రం జరగడం లేదు. సరే ఇదే డెఫినేషన్. మళ్ళీ mod Sn minus l less than epsilon అంటే మాడ్యులస్ డెఫినేషన్. Sn minus l lies between minus epsilon plus epsilon అనేగా మాడ్యులస్ డెఫినేషన్. ఫర్ ఆల్ n greater than or equal to m కామన్. నెక్స్ట్ ఈ మైనస్ l క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్ ప్లస్ l చేశాను. ప్లస్ l చేయడం వల్ల l minus epsilon lies between, the Sn lies between l minus epsilon and l plus epsilon. నెక్స్ట్ ఇక్కడ ఎప్సిలాన్ అంటే 1 అని తీసుకున్నా. ఎప్సిలాన్ అంటే 1 అని తీసుకున్నాను. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను అనుకోండి. ఎంత అవుతుంది? ఎప్సిలాన్ ప్లస్ లో 1 అని తీసుకుంటే ఇక్కడ రాశాను చూడండి. l minus 1 less than Sn less than l plus 1. l minus 1 less than Sn less than l plus 1 for all n greater than or equal to m. ఈ మెయిన్ కండిషన్ ఇదేనమ్మా. ఈ కండిషన్ యూజ్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటది? l minus 1 less than Sn for all n greater than or equal to m. ఆ డెఫినేషన్ ఆ పాయింట్ ఇక్కడ రాసుకుంటున్నా. l minus 1 less than Sn for all n greater than or equal to m. for all n greater than or equal to. ఆ పాయింట్ ఇప్పుడు మెయిన్. అది క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి సిమిలర్లీ ఇంకొకటి అనడమే. ఆ పాయింట్ చూద్దాం. ఈ కండిషన్ ఎక్కడి నుంచి మాత్రమే జరుగుతుంది? ఈ కండిషన్ ఎక్కడి నుంచి మాత్రమే జరుగుతుంది? m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే ఈ కండిషన్ జరుగుతుంది. m నుంచి అంతకన్నా ఎక్కువ అంటే m నుంచి అంతకన్నా ఎక్కువ sm plus 1, sm plus 2, sm plus 3, sm plus 4 and so on. m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే అంటే వీటన్నిటిలో కన్నా చిన్నదేది l minus 1. m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే ఈ కండిషన్. అన్నిటిలో కన్నా చిన్నదేది l minus 1. అన్నిటికన్నా ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నిటికన్నా చిన్నది l minus 1. మరి ఈ కండిషన్ m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికే అన్నాను కదా. మరి m నుంచి అంతకన్నా తక్కువ వాటికి ఇది జరుగుతుందా అంటే నో, జరగడం లేదు. m నుంచి అంతకన్నా తక్కువ అంటే ఏమున్నాయి? sm minus 1, sm minus 2, sm minus 3 and so on, s2, s1. m నుంచి అంతకన్నా తక్కువ వాటికి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అంటే l minus 1 నాట్ లెస్ దాన్ Sn. నాట్ లెస్ దాన్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్. l minus 1 గ్రేటర్ దాన్ Sn. l minus 1 పెద్దది. l minus 1 పెద్దది. ఈ టర్మ్స్ అన్నిటికన్నా l minus 1 పెద్దది. ఇదేమో ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఇది రాశాను నేను ఈ పాయింట్. అది కాదు అంటే మీనింగ్ రాశాను ఇక్కడ నేను. సరే ఇప్పుడు నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనబడుతుందో చూడండి. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్?
S1, S2, S3, S4, SM-1, SM+1, SM+2 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనబడుతున్నాయి, కంటిన్యూగా S1 నుంచి స్టార్ట్ చేసా అండ్ సో ఆన్ కంటిన్యూగా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనబడుతున్నాయి, ఆ సీక్వెన్స్ లో ఉన్న ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని కనబడుతున్నాయి అనమాట. ఇప్పుడు నాకు ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నిటిలోనూ రిలేషన్ యూజ్ చేసుకుంటున్నాను, రిలేషన్ వాడుతున్నాను. ఏంటా రిలేషన్? S1 L-1. ఆ రెండిట్లో ఏది చిన్నది? ఇక్కడ దీన్ని బట్టి చూడండి, S1 L-1. ఈ రెండిట్లో ఏది చిన్నది? S1 చిన్నది. ఓకే. S2 L-1 లో ఏది చిన్నది? S2. అలా SM-1 అండ్ సో ఆన్ SM-1 ఏది చిన్నది? SM-1. అంటే L-1 తో కంపేర్ చేసుకున్నాం, ఓన్లీ L-1 తో. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని L-1 తో కంపేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ SM L-1 లో ఏది చిన్నది? L-1. SM+1 L-1 లో ఏది చిన్నది? L-1. ఆల్రెడీ ఒకసారి రాశాను కాబట్టి రిపీటెడ్ ఎలిమెంట్స్ రాయండి. ఇంకా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిట్లో కన్నా ఏది చిన్నది? L-1. కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయకుండా ఒకసారి రాశాను. ఇప్పుడు నాకు S1 నుంచి SM-1 వరకు ఇక్కడ ఉన్నాయి. SM నుంచి అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వరకు ఇక్కడ ఉంది. ఇవన్నీ దేంతో కంపేర్ చేసుకుని రాశాను? L-1 తో కంపేర్ చేసుకుని ఏది చిన్నది అని రాశాను. ఆ చిన్న దానిలో మినిమం దాన్ని తీసుకున్నాను, దానికి ఏమని పేరు పెట్టాను? K1 అని పేరు పెట్టాను. ఇప్పుడు K1 అంటే వీటిలో ఏదన్నా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ K1 అంటే S1 అయ్యిందే అనుకోండి. K1 అంటే S1 అయ్యిందే అనుకోండి. K1 ఈక్వల్ టు S1. మరి S1 కి L-1 కి రిలేషన్ ఇక్కడ రాశాను. S1 లెస్ దాన్ L-1 అని రాశాను. మరి L-1 లెస్ దాన్ Sn అని ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, లెస్ దాన్ Sn. అంటే K1 లెస్ దాన్ Sn అయింది. సిమిలర్లీ K2 లెస్ దాన్, ఒకవేళ S2 తీసుకుంటే మినిమం ఎలిమెంట్ S2 తీసుకున్నా కూడా మళ్ళీ ఏమైపోతుంది? K1 లెస్ దాన్ Sn. అలా ప్రతి టర్మ్ ఈ టర్మ్స్ లో ఏది తీసుకున్నా సరే అది లెస్ దాన్ Sn అయింది. ఒకవేళ K1 అనేది L-1 అయ్యింది అనుకోండి అమ్మా, L-1 ఆల్రెడీ మనకు ఉంది, లెస్ దాన్ Sn అని ఉంది. కాబట్టి ఈ K1 క్లియర్లీ K1 లెస్ దాన్ Sn. ఈ K1 లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని వచ్చేసినాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నిట్లో కన్నా చిన్నది K1. ఆ K1 ఏ కండిషన్ సాటిస్ఫై చేసింది? లెస్ దాన్ Sn. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాసాము. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కండిషన్ మనం రాసాము. ఏది? K1 లెస్ దాన్ Sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సిమిలర్లీ మ్యాక్సిమం ఎలిమెంట్ అంటే Sn లెస్ దాన్ L+1 అని తీసుకుంటే కనుక Sn లెస్ దాన్ K2. K1 లెస్ దాన్, ఇప్పుడు ఈ కండిషన్ K1 లెస్ దాన్ Sn లెస్ దాన్ K2 అనే కండిషన్ యూజ్ చేసుకుంటాం. K1 లెస్ దాన్ Sn లెస్ దాన్ K2 ఒకటి చెప్పాము. సిమిలర్లీ అనదర్ అనడమే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. దీని మీనింగ్ న్యాచురల్ నెంబర్స్ అన్ని తీసుకోండి, ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే ఈ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ N1 అని అనుకోండి, K1 లెస్ దాన్ S1 లెస్ దాన్ K2 అంటే S1 వాల్యూ K1 కి K2 కి మధ్యలో ఉంది. n ఈక్వల్ టు 2 అయితే S2 వాల్యూ K1 K2 కి, S3 వాల్యూ K1 K2 కి, S100 వాల్యూ K1 K2 అంటే ఆ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని దేనికి మధ్యలో ఉన్నాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని దేనికి మధ్యలో ఉన్నాయి? K1 కి K2 కి మధ్యలో. అంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ K1 కన్నా తక్కువ, K2 కన్నా తక్కువ, K1 కన్నా ఎక్కువ, K2 కన్నా తక్కువ ఉంది. అంటే ఆ సీక్వెన్స్ అనేది దానికి ఒక బౌండ్స్ అనేవి దొరికింది. ఒక సీక్వెన్స్ కి బౌండ్స్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ ఏమని పిలుస్తాను? బౌండెడ్ సీక్వెన్స్ అని పిలుస్తాను. మన థీరం ఏంటి? ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకోండి అన్నాడు, తీసుకున్నాను. ఇదిగోండి కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ రాశాను. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? బౌండెడ్ అని ప్రూవ్ చేశాను. బౌండెడ్. నెక్స్ట్ థీరం, కాషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. కాషీస్ ఫస్ట్ థీరం నేమ్డ్ థీరం అండి, ఇంపార్టెంట్. కాషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ లిమిట్ Sn ఈక్వల్ టు L, లిమిట్ Sn ఈక్వల్ టు L, then limit S1 plus S2 plus and so on Sn by n ఈక్వల్ టు L. ప్రూవ్ చేయాల్సింది.
ప్రూవ్ చేయాల్సిందనమాట. ఓకే, వాడిచ్చిన కండిషన్ ఏంటి, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు ఒక్కసారి రాసుకుంటున్నాను. ఇక్కడ నేను లిమిట్ Sn ఈక్వల్ టు n అని ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి, Sn అనే సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇచ్చాడు Sn అనే సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అవుతుందని ఇచ్చాడు. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n ఆల్సో కన్వర్జెస్ టు L అని ప్రూవ్ చేయండి అన్నాడు. Sn అనేది Lకి కన్వర్జెంట్ అవుతుంటే తీసుకోమన్నది we have to prove S1 plus S2 plus and so on plus Sn by n also converges to L అని ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ అదే కదా, Sn Lకి కన్వర్జెంట్ అయితే S1 plus S2 plus and so on Sn by n also converges to L అని ప్రూవ్ చేయాలి. దానికోసం వాడిచ్చిన డేటా రాసుకుంటున్నాను. Sn converges to L అంటే గివెన్ Sn converges to L అని ఇచ్చాడు. Sn converges to L అంటే మనకు ఒక థీరం ఉంది, Sn మైనస్ L ఆల్సో కన్వర్జెస్ టు 0. దీనికి ఏమని పేరు పెట్టినాను, Tn. Tn అంటే Tn కన్వర్జెస్ టు 0. Tn కన్వర్జెస్ టు 0. Tn కన్వర్జెస్ టు 0 అంటే కన్వర్జెంట్ డెఫినేషన్ రాసుకుంటాను. Tn కన్వర్జెస్ టు 0 అంటే కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to n such that mod Tn minus 0 less than epsilon. Nothing but mod Tn less than epsilon for all n greater than or equal to m. In particular ఇక్కడ నేను ఎప్సిలాన్ అంటే ఎంత తీసుకుంటున్నాను, ఇన్ పర్టికులర్ ఎప్సిలాన్ అంటే ఎంత తీసుకుంటున్నాను, ఎప్సిలాన్ బై 2 అని తీసుకుంటున్నాను. mod Tn less than epsilon by 2 for all n greater than or equal to m. ఈ పాయింట్ నేను అదొకటి గుర్తుంచుకోవాలి మనం. ఇదిగోండి mod Tn less than epsilon by 2 for all n greater than or equal to m. ఈ కండిషన్ నేను ఎక్కడ యూజ్ చేసుకుంటాను, m నుంచి అంతకన్నా ఎక్కువ టర్మ్స్ కు మాత్రమే. అది m నుంచి తక్కువ టర్మ్స్ కి కండిషన్ నేను వాడడానికి వీలు లేదు. నెక్స్ట్ సీక్వెన్స్ Tn ఈజ్ కన్వర్జెస్ టు 0 అన్నాను కదా, మరి ఆల్రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ థియరం చూసాం, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ అంటే డెఫినేషన్ అంటే దానికి బౌండ్స్ దొరుకుతాయి, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్స్ దొరుకుతాయి ఆ సీక్వెన్స్ కి. కాబట్టి డెఫినేషన్ రాసాం mod Tn less than k. ఈ mod Tn less than k అనే డెఫినేషన్ బౌండెడ్ అంటేనా ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కి చెప్పాలి, కానీ ఏదో ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఈ టర్మ్స్ కి మాత్రమే కాదు. కాబట్టి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. కన్వర్జెంట్ డెఫినేషన్ ఏమో పర్టికులర్ ఒక చోట నుంచి మాత్రమే జరిగింది, బౌండెడ్ ఏమో ప్రతి టర్మ్ కి జరిగింది. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకున్నాను, ఏమని కన్సిడర్ చేసుకున్నాను, mod S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై n. ఇక్కడ రాసుకుంటున్నానండి, mod S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn బై n మైనస్ L అని కన్సిడర్ చేసుకున్నాను. ఈ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ మధ్యలో క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. క్యాలిక్యులేషన్ ఏంటది, mod LCM n S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn మైనస్ NL LCM తీసాను. నెక్స్ట్ mod ఇక్కడ L ఎన్ని ఉన్నాయి, n L's ఉన్నాయి, టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, n టర్మ్స్ ఉంది. టర్మ్స్ ఎన్నే, Lలో ఎన్నే ఉంది కాబట్టి పెయిర్గా అనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెయిర్ సెట్ చేసుకుంటాం. S1 మైనస్ L ప్లస్ S2 మైనస్ L ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn మైనస్ L బై n. మరి S1 మైనస్ L అంటే ఎంత, S1 మైనస్ L ఆల్రెడీ మనం ఇందాక స్టేట్మెంట్ స్టార్టింగ్ లో చూసుకున్నాం. Tn ఈక్వల్ టు ఎంత అన్నాను, Tn ఈజ్ ఈక్వల్ Sn మైనస్ L అన్నాను. మరి S1 మైనస్ L n ఉన్న చోట 1 పెట్టండి. S1 మైనస్ L అంటే ఎంత, T1. S2 మైనస్ L అంటే ఎంత, T2. అండ్ సో ఆన్ Sn మైనస్ L అంటే ఎంత, Tn బై n. ఆ స్టెప్ ఎక్కడి నుంచి అమ్మా, ఇదిగోండి ఈ స్టెప్ అనేది ఇలా వచ్చింది, మధ్యలో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ స్టెప్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి మళ్ళీ కంటిన్యూషన్, మరి ఈ స్టెప్ నుంచి ఇది ఎలా వచ్చింది ఒక్కసారి, mod T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tn బై n. వీటిల్లో మధ్యలో ఉన్న టర్మ్స్ కూడా రాసుకుంటున్నాను, mod T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ n వరకు కదా, n కి 1 కి n కి మధ్యలో ఉన్న టర్మ్స్ కూడా రాసుకుంటున్నా. ఏంటది, Tm ప్లస్
tm minus 1 plus tm plus 1 plus and so on tn. మధ్యలో mth టర్మ్ రాసా, m minus 1th టర్మ్ రాసా, m plus 1th టర్మ్ కూడా రాశాను. యాక్చువల్గా 1 నుంచి n వరకు కదా, 1 నుంచి n వరకు నేను మధ్యలో m minus 1th టర్మ్ రాసా, mth టర్మ్ రాసా, m plus 1th టర్మ్ కూడా రాశాను. మరి నెక్స్ట్ వీటిని పెయిర్గా స్ప్లిట్ చేసుకున్నా. మోడ్యులస్ డెఫినేషన్ ఎలాంటి పెయిర్గా డిఫైన్ చేసుకుంటున్నాను? 1 నుంచి m minus 1 వరకు ఒక పెయిర్, m నుంచి n వరకు ఒక పెయిర్గా స్ప్లిట్ చేసుకున్నాం. మోడ్యులస్ డెఫినేషన్ ప్రకారం స్ప్లిట్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod t1 plus t2 plus and so on plus tm minus 1 by n plus mod tm plus 1 plus and so on plus tn by n. మోడ్యులస్ డెఫినేషన్ స్ప్లిట్ చేసాను కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మోడ్యులస్ డెఫినేషన్ మోడ్, ఇది ప్రతిదాని న్యూమరేటర్ కూడా మోడ్యులస్ బై పార్ట్స్ చేసుకున్నాను కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod t1 plus mod t2 plus mod t3 and so on plus mod tm minus 1 by n plus mod tm plus mod t2 plus tm plus 1 plus and so on plus mod tn by n. మోడ్యులస్ బై పార్ట్స్ చేశాను. ఇక్కడ ఒకసారి చేశాను, 2 పార్ట్స్గా చేశాను. ఇక్కడ మళ్ళీ ప్రతిదీ సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ దాంట్లో చూడండి mod t1 అన్నాను. ఇక్కడ ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్లో అన్ని m కన్నా తక్కువవి. m కన్నా తక్కువ వాటికి మనం ఈ కండిషన్ మాత్రమే అప్లై చేయాలి, ఇది అప్లై చెయ్యకూడదు. m కన్నా తక్కువ వాటికి అయితే ఇది అప్లై చేయకూడదండి, ఇది మాత్రం అప్లై చేయాలి. కాబట్టి mod t1 less than k plus mod t2 less than k plus and so on plus m కన్నా తక్కువ కాబట్టి mod tm minus 1 less than k by n. ఇవన్నీ m కన్నా తక్కువ కాబట్టి ఇది యూజ్ చేశా. ఇవన్నీ m కన్నా ఎక్కువ, m నుంచి m కన్నా ఎక్కువ వాటికి ఇది యూజ్ చేయొచ్చు నేను, m నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి. కాబట్టి mod tm less than epsilon by 2, mod tm plus 1 less than epsilon by 2, mod tm less than epsilon by 2 by n. అలా స్ప్లిట్ చేస్తున్నా. ఇక్కడ కేలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి? టర్మ్స్ m minus 1 టర్మ్స్ కాబట్టి కేలు m minus 1 ఉన్నాయి. m minus 1 into k by n ప్లస్ ఇక్కడ epsilon by 2 ఎన్ని ఉన్నాయి? మొత్తంలోంచి m minus 1 తీసేస్తున్నాం. మొత్తం ఎన్ని? n. దాని నుంచి m minus 1 తీసేసాను. n minus m minus 1 into epsilon by 2n అని రాసుకున్నాను. వీటిని ఈ పార్ట్ని బై పార్ట్స్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ పార్ట్ని బై పార్ట్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎంత రాసానమ్మా? టర్మ్స్ లెస్ దాన్ m minus 1 into k by n plus n minus m minus 1 into epsilon by 2n. బై పార్ట్స్ చేసి అనుకోండి, mk by n minus k by n plus n epsilon by n by 2n minus m epsilon by 2n plus epsilon by 2n. వీటిలో ఎప్సిలాన్ వాల్యూస్ తీసేసా అనుకోండి, ఎంత అవుతుంది? లెస్ దాన్ mk by n plus n by 2n plus epsilon by 2n. ఎందుకంటే అలా తీసేసాను, లెస్ దాన్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 minus 2 plus 3 అన్నా అనుకోండి, ఆల్వేస్ లెస్ దాన్ 5 plus 3 అవుతుందా లేదా? ఓకేనా, ఇది క్లియర్గా. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ అనేది నేను తీసేయడం వల్ల పాజిటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఆ రిలేషన్ నేను ఇక్కడ యూజ్ చేశానమ్మా, ఈ రిలేషన్ వాడాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వీటిలో విచ్ దట్ ఈస్ ఈక్వల్ mk by n. డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసుకుంటున్నాను. డినామినేటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేశాను. కాబట్టి అంటే డినామినేటర్ ఎక్కువగా ఉంటే వాల్యూ చిన్నగా వస్తుంది, అందుకని ఎలిమినేట్ చేసి లెస్ దాన్ ఇది నెగ్లెక్ట్ చేస్తాను. ఎందుకంటే డినామినేటర్ ఎక్కువగా ఉంది. డినామినేటర్ ఎక్కువగా ఉందంటే వాల్యూ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి అది ఎలిమినేట్ చేసి లెస్ దాన్ ఇది కొన్ని స్టెప్ ఇలా వచ్చిందమ్మా. దీని నుంచి mk by n plus epsilon by 2. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ చూస్ అన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఒక ఎప్సిలాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా,
ఎలా అని సెలెక్ట్ చేసుకుని ఇది మనం ఓన్గా సెలెక్ట్ చేసుకున్నాం. mk/n లాస్ట్ వచ్చిన వాల్యూ అంట, లాస్ట్ వచ్చిన వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ మనం చూస్ చేసుకుంటున్నాము. ఇదిగోండి చూస్ అండ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఈ వచ్చిన లాస్ట్ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. n ఒకవైపు నుంచి మిగతా అన్ని ఒకవైపు తీసుకెళ్ళండి. ఇది ఆర్డినరీ క్యాలిక్యులేషన్ అనమాట. n మాత్రం ఒకవైపు నుంచి మిగతా అన్ని ఒకవైపు తీసుకెళ్ళండి. n ఇటువైపు తీసుకొచ్చి మిగతా అన్ని ఒకవైపు తీసుకొస్తే n గ్రేటర్ దాన్ 2mk/ఎప్సిలాన్ వస్తుంది. దీని ఇంటిగ్రల్ వాల్యూని ఏమనుకుంటున్నా నేను m అని పేరు ఇచ్చాను. ఇంటిగ్రల్ వాల్యూ కాటి కంపల్సరీ ఎలాంటి నెంబర్ అది న్యాచురల్ నెంబర్ కాబట్టి m is equal to integral value of 2mk/ఎప్సిలాన్ always belongs to capital N. నెక్స్ట్ హెన్స్ మనకు వచ్చిన కండిషన్ మొత్తం క్లబ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి పాయింట్ అని క్లబ్ చేస్తున్నాను. ఏంటో పాయింట్స్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 మనం సెలెక్ట్ చేసుకున్నాము. m అనేది ఇంటిగ్రల్ వాల్యూ ఎలా వచ్చింది 2km/ఎప్సిలాన్ వచ్చింది. m belongs to capital N such that అది కూడా న్యాచురల్ నెంబర్ అని వచ్చింది. m అనేది న్యాచురల్ నెంబర్ such that mod s1 plus s2 plus and so on mod sn/n minus l less than ఎప్సిలాన్ అని వచ్చింది. ఓకేనా. మరి దీని మీనింగ్ దీని డెఫినేషన్ ఏంటి? ఈ డెఫినేషన్ mod sn s1 ప్లస్ జనరల్గా రాసుకుంటున్నాను mod sn minus l less than ఎప్సిలాన్ రాసాం. ఈ కండిషన్ జరిగిందే అనుకోండి దాని మీనింగ్ ఏంటి? సీక్వెన్స్ sn is convergent sequence which is converges to n. సేమ్ అలాగే సీక్వెన్స్ s1 plus s2 plus and so on sn/n converges to l అని రాశాను. ఓకే, కాషీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఒక డెఫినేషన్ మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి, వాటిలో మోనోటానికల్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి, మోనోటానికల్ డిక్రీజింగ్ అంటే ఏంటి అది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ తీసుకుంటున్నాను. s equal to 1 2 3 4. ఈ సెట్ లో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది 1. ఆ 1 అనేది 2 కన్నా చిన్నది, 3 కన్నా చిన్నది, 4 కన్నా. ఆ సెట్ లో ఉన్న ప్రతి నెంబర్ కన్నా 1 చిన్నది కాబట్టి 1 ని నేను ఏమని పిలుస్తాను? లోవర్ బౌండ్ అని పిలుస్తాను. 1 ని లోవర్ బౌండ్ అని పిలుస్తాను. మరి 1 అనేది లోవర్ బౌండ్. 1 కన్నా చిన్నవి ఇంకా ఉన్నాయి కదా 0 అనేది కూడా s లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కన్నా చిన్నది కాబట్టి 0 కూడా లోవర్ బౌండ్, -1 కూడా లోవర్ బౌండ్, -2 కూడా లోవర్ బౌండ్. అంటే ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికన్నా చిన్న నెంబర్ ని నేను ఏం పిలుస్తాను? లోవర్ బౌండ్ అని పిలుస్తాను. ఆ సెట్ లో ఉన్న చిన్న ఎలిమెంట్స్ కన్నా అన్నిటికన్నా చిన్నదాన్ని లోవర్ బౌండ్ అని పిలుస్తాను. ఇప్పుడు ఈ తీసుకున్న ఎగ్జాంపుల్ కి 1 2 3 4 అనే ఎగ్జాంపుల్ కి 1 చిన్నది కాబట్టి 1 లోవర్ బౌండ్ అన్నాను. 0 కూడా ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికన్నా నెంబర్స్ అన్నిటికన్నా చిన్నది కాబట్టి 0 లోవర్ బౌండే, -1 లోవర్ బౌండ్, -2 అంటే ఆ సెట్ లో ఉన్న అన్ని నంబర్స్ కన్నా చిన్న నంబర్ ని ఏమని పిలుస్తారు? లోవర్ బౌండ్. అంటే ఇప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ కి లోవర్ బౌండ్స్ ఎన్ని వచ్చినాయి? 1 0 -1 -2 -3 అండ్ సో ఆన్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లోవర్ బౌండ్స్ వచ్చింది. 1 0 -1 -2 -3 అండ్ సో ఆన్. లోవర్ బౌండ్స్ ఎన్ని వచ్చినాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లోవర్ బౌండ్స్ వచ్చింది. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లోవర్ బౌండ్స్ లో అన్నిటికన్నా పెద్ద లోవర్ బౌండ్ ఏది? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏది? అన్నిటికన్నా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ 1. ఇవన్నీ లోవర్ బౌండ్సే కాబట్టి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏది? 1. కాబట్టి 1 ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనం 1 ని ఏమని పిలుస్తామంటే లోవర్ బౌండ్ అన్నిటికన్నా పెద్ద లోవర్ బౌండ్ కాబట్టి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని పిలుస్తాము. ఈ 1 అనేది లోవర్ బౌండ్స్ అన్నిటిలో కన్నా పెద్ద లోవర్ బౌండ్. దానికి ఇంకొక పేరు ఉంది. ఏంటది? ఇన్ఫిమమ్ అని పిలుస్తాము. ఇన్ఫిమమ్ అని పిలుస్తాము. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్. అదే ఈ ఎగ్జాంపుల్లో 4 అనేది అన్నిటికన్నా పెద్ద నెంబర్ కాబట్టి 4 ని ఏమని పిలుస్తాము? అప్పర్ బౌండ్. 4 ఈజ్ అప్పర్ బౌండ్. మరి అప్పర్ బౌండ్ అవుతుంది 4 కన్నా పెద్ద నెంబర్స్. 5 అనేది కూడా ఈ నెంబర్స్ అన్నిటికన్నా పెద్దదే. 1 కన్నా పెద్దదే, 2 కన్నా పెద్దదే, 3 కన్నా పెద్దదే, 4 కన్నా. అంటే 5 కూడా ఏమవుతుంది? అప్పర్ బౌండ్. 6 అప్పర్ బౌండ్. అంటే ఇక్కడ నాకు ఎన్ని అప్పర్ బౌండ్స్ దొరికినాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ దొరికినాయి. 4 అప్పర్ బౌండ్, 5 అప్పర్ బౌండ్, 6 అప్పర్ బౌండ్, 7 అప్పర్ బౌండ్ అండ్ సో ఆన్. అన్నిటికన్నా లీస్ట్ అప్పర్ బౌండ్ ఏది? 4. కాబట్టి 4 ని ఏమని పిలుస్తాను? లీస్ట్ అప్పర్ బౌండ్. ఇంకొక పేరు ఏంటంటే సుప్రీమం అని పిలుస్తాము. లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమం. ఓకేనా. ఇక్కడ లోవర్ బౌండ్ అంటే ఏంటి, అప్పర్ బౌండ్ అంటే ఏంటి, సుప్రీమం అంటే ఏంటి, ఇన్ఫిమమ్ అంటే ఏంటి చూసాము. నెక్స్ట్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్
ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి n+1 లో ఏది పెద్దది? n అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి ఆల్వేస్ n+1 పెద్దది. మరి టర్మ్స్ మధ్య రిలేషన్ చూడండి, Sn Sn+1 ఇక్కడ సఫిక్స్లు తీసుకున్నా. n+1 లో n+1 పెద్దది. Sn Sn+1 లో ఏది పెద్దది అవ్వాలి? నాకు అప్పుడు Sn+1 పెద్దది ఉండాలి. ఒకవేళ అయితే గనక n+1 లో n+1 పెద్దది, Sn+1 పెద్దది అంటే సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసింది అనమాట. సఫిక్స్ల మధ్య ఏ రిలేషన్ ఉందో టర్మ్స్ మధ్య కూడా అదే రిలేషన్, సఫిక్స్ల మధ్య ఏ రిలేషన్ ఉందో టర్మ్స్ మధ్య కూడా అదే రిలేషన్ మెయింటైన్ అవుతే గనక మోనోటానికల్ ఇంక్రీజింగ్, మెయింటైన్ చేయకపోతే గనక మోనోటానికల్లీ డిక్రీజింగ్ అంటాం. రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇంక్రీజింగ్, రిలేషన్ మెయింటైన్ చేయకపోతే డిక్రీజింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ థీరం మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం. మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం వెరీ ఇంపార్టెంట్ థీరం. స్టేట్మెంట్ ఏంటి? ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సరే ప్రూఫ్ చూడండి. ఒక సీక్వెన్స్ తీసుకోమన్నాడు, ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. ఎలాంటి సీక్వెన్స్? మోనోటానిక్ సీక్వెన్స్ అని తీసుకున్నాను అంటే అది ఇంక్రీజింగ్ అన్న అవుతుంది, లేకపోతే డిక్రీజింగ్ అన్న అవుతుంది. రెండు అయితే అవ్వు, ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ. ఏమని ప్రూవ్ చేయాలి? ఆ సీక్వెన్స్ ని ఇప్పుడు నేను కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఒకసారి కన్వర్జెంట్ అని తీసుకుని బౌండెడ్ అని చెప్పాలి, బౌండెడ్ అని తీసుకుని కన్వర్జెంట్ అని చెప్పాలి. సరే ఫస్ట్ ఏమని సపోజ్ చేసుకుంటున్నా? కన్వర్జెంట్. ఏమని ప్రూవ్ చేయాలి? బౌండెడ్. కన్వర్జెంట్ అని తీసుకున్నాను, బౌండెడ్ అని చెప్పాలి. ఆల్రెడీ ఈ రోజు మనం చెప్పిన ఫస్ట్ థియరం ఇది. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. కన్వర్జెంట్ అయితే ఏమవుతుంది? కంపల్సరీ బౌండెడ్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఫస్ట్ థియరం ప్రూఫ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఇక్కడ ఫస్ట్ థియరం ప్రూఫ్ ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఒక పార్ట్ అయిపోయింది. ఫస్ట్ థియరం ప్రూఫ్ ఇదంతా. ఈరోజు మనం చెప్పుకున్న ఫస్ట్ థియరం ప్రూఫ్ అదంతా. కాబట్టి అది చెప్పకుండా డైరెక్ట్ కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్ లో ఏం చెప్తున్నాను? బౌండెడ్ అని తీసుకుని ఏమని ప్రూవ్ చేయాలి? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాను. బౌండెడ్ అని తీసుకుని కన్వర్జెంట్. సరే బౌండెడ్ అని తీసుకున్నాను కదా, బౌండెడ్ అంటే మీనింగ్ అంటే సీక్వెన్స్ కి బౌండ్స్ దొరుకుతుంది అంటే బౌండెడ్ అబవ్ అవుతుంది, బౌండెడ్ బిలో అవుతుంది. రెండు జరుగుతాయి, కంపల్సరీ రెండు జరగాలి, ఏదో ఒకటి కాదు, రెండు జరగాలి. ఆ సీక్వెన్స్ బౌండెడ్ అబవ్ అని తీసుకున్నాను, బౌండెడ్ బిలో అని కూడా తీసుకున్నాను. సరే ఈ థీరం కాన్వర్స్ పార్ట్ ని 2 కేసెస్ లో చెప్పుకుంటున్నాను. ఫస్ట్ కేస్ ఏంటది? బౌండెడ్ అబవ్ అని తీసుకుంటున్నాను. అలాగే తీసుకున్న సీక్వెన్స్ మోనోటానిక్ కదా, అంటే అది ఇంక్రీజింగ్ అని అవుతుంది, లేకపోతే డిక్రీజింగ్ అని అవుతుంది. నేనేమని తీసుకున్నాను? ఇంక్రీజింగ్ తీసుకుంటాను. బౌండెడ్ అబవ్ అన్నాను కాబట్టి ఇంక్రీజింగ్ అని తీసుకున్నాను. బౌండెడ్ అబవ్ అన్నాను కాబట్టి ఇంక్రీజింగ్ తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ కేస్ బౌండెడ్ అబవ్ అండ్ ఆల్సో మోనోటానికల్లీ ఇంక్రీజింగ్. బౌండెడ్ అబవ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఆ సీక్వెన్స్ కి సుప్రీమం దొరుకుతుంది. ఆ సుప్రీమం కి ఏమని పేరు పెట్టాను? కే. సుప్రీమం అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి? లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ నథింగ్ బట్ అప్పర్ బౌండ్ అవుతుంది. ఆ సీక్వెన్స్ అప్పర్ బౌండ్, అది ఆ టర్మ్ అప్పర్ బౌండ్ అవుతుంది. అప్పర్ బౌండ్ అవుతుందంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కన్నా అదే పెద్దది. K is the upper bound. Nothing but ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కన్నా K నే పెద్దది. ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కన్నా S1 కన్నా K పెద్దది, S2 కన్నా K పెద్దది, S100 కన్నా K నే పెద్దది. కాబట్టి Sn less than K ఫర్ ఆల్ అన్నాను ఇక్కడ అందుకని. ఓకేనా? సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కన్నా K నే పెద్దది. నెక్స్ట్ అప్పర్ బౌండ్స్ ఎన్ని ఉండొచ్చు? యాక్చువల్ గా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్. అంటే ఆ అప్పర్ బౌండ్ కన్నా పెద్దవన్నీ అప్పర్ బౌండ్సే. ఇప్పుడు K అప్పర్ బౌండ్, K కన్నా పెద్దది కూడా అప్పర్ బౌండ్, K కన్నా పెద్దది K ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నాను. కాబట్టి K లెస్ దాన్ K ప్లస్ ఎప్సిలాన్, K ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో అప్పర్ బౌండ్. మరి K కన్నా చిన్నవి అప్పర్ బౌండ్ అవుతాయా? అవ్వవు, ఎందుకంటే K సుప్రీమం కాబట్టి. అదే చిన్న అప్పర్ బౌండ్, దానికన్నా చిన్నది ఏది అప్పర్ బౌండ్ కాదు. కాబట్టి K మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ కావడం లేదు అంటే మీనింగ్ ఏంటి? అది ఏదో ఒక టర్మ్ కన్నా చిన్నది అయ్యి ఉండొచ్చు, లోవర్ బౌండ్ లాగా అవుతుంది. కాబట్టి K మైనస్ ఎప్సిలాన్ చిన్నది SM కన్నా, ఏదో ఒక టర్మ్ దగ్గర కండిషన్ జరిగింది అని రాశాను. నెక్స్ట్ K మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SM ఫర్ M బిలాంగ్స్ టు M. మరి తీసుకున్న సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్ అని తీసుకున్నాను? మోనోటానికల్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్? ఇంక్రీజింగ్ అని తీసుకున్నాను. ఇంక్రీజింగ్ అంటే రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి. M N లో N పెద్దది కాబట్టి SN పెద్దది ఉండాలి. సేమ్ రిలేషన్
సఫిక్స్ల మధ్య ఏ రిలేషన్ ఉందో టర్మ్స్ మధ్య కూడా అదే రిలేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 కండిషన్స్ ని క్లబ్ చేసి మొత్తాన్ని కండిషన్ క్లబ్ చేసి రాసుకున్నాను. ఏంటా కండిషన్? 4 ఈక్వేషన్స్ ని యూజ్ చేసి. ఎలా? k మైనస్ థర్డ్ ఈక్వేషన్ ఎంత? k మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sm. ఫోర్త్ ఈక్వేషన్ sm లెస్ దాన్ sn. ఫస్ట్ ఈక్వేషన్ sn లెస్ దాన్ k. సెకండ్ ఈక్వేషన్ k లెస్ దాన్ k ప్లస్ ఎప్సిలాన్. ఈ 4 ఈక్వేషన్స్ యూజ్ చేశాను కాబట్టి 4 ఈక్వేషన్స్ తో లింక్ ఉన్న ఆ ఎప్సిలాన్ ని, ఆ m ని, n ని అవన్నీ రాసుకుంటున్నాను. ఎలా? k మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn లెస్ దాన్ k ప్లస్ ఎప్సిలాన్. ఇదిగోండి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ తీసుకున్నాను, m తీసుకున్నాను. ఈ డెఫినేషన్ ప్రకారం ఇది ఎలాంటి సీక్వెన్స్ అని చెప్పానంటే sn వాల్యూ లైస్ బిట్వీన్ k మైనస్ ఎప్సిలాన్ అండ్ k ప్లస్ ఎప్సిలాన్. ఇదే మాట నేను ఇక్కడ చూడాలి రాసుకున్నాను. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ మోడ్ k మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn లెస్ దాన్ k ప్లస్ ఎప్సిలాన్. For all n greater than or equal to m అని ఉంది కదా, ఈ కండిషన్ లో sn లైస్ బిట్వీన్ ఈ మాటని నేను ఎలా రాసుకోవచ్చు? ఈ సింగిల్ ఈ మాటని మాత్రమే ఎలా రాసుకుంటున్నాను? మోడ్యులస్ డెఫినేషన్ లోకి కన్వర్ట్ చేసుకుని ఎలా రాసుకోవచ్చు? మోడ్ sn మైనస్ k లెస్ దాన్ ఎప్సిలాన్ రాసుకున్నాను. నథింగ్ బట్ సీక్వెన్స్ sn కన్వర్జెస్ టు k అని రాశాను. సీక్వెన్స్ sn కన్వర్ట్స్. ఇక్కడ నుంచి ఇది మోడ్యులస్ డెఫినేషన్ లోకి మార్చుకున్నాం అమ్మా. ఓకేనా? ఇటు నుంచి రాయొచ్చు, ఇటు నుంచి రాయొచ్చు కాబట్టి ఆ డెఫినేషన్ మోడ్యులస్ లోకి మార్చుకున్నాను. ఇది కేస్ 1 బౌండెడ్ అబోవ్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని తీసుకుని చెప్పాను. సేమ్ అలాగే బౌండెడ్ బిలో మోనోటానికల్లీ డిక్రీజింగ్ అని తీసుకుని. బౌండెడ్ బిలో అవుతుంది. బౌండెడ్ బిలో అంటే ఇన్ఫిమ్ దొరుకుతున్నట్టు. ఇన్ఫిమ్ కి L అని పేరు పెట్టాం. ఇన్ఫిమ్ అవుతుందంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అండి. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ బౌండ్ అయింది. L is the lower bound. లోవర్ బౌండ్ అంటే ఎలిమెంట్స్ అన్నిటిలో కన్నా చిన్నదాన్ని లోవర్ బౌండ్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ అలాగే SN లోవర్ బౌండ్ ఒకటే ఉండకూడదు, అంతకన్నా తక్కువ ఉంది లోవర్ బౌండ్స్. L కన్నా చిన్నది L మైనస్ ఎప్సిలాన్ అనుకున్నాను కాబట్టి L మైనస్ ఎప్సిలాన్ కూడా ఏమవుతుంది? లోవర్ బౌండే అవుతుంది. కాబట్టి అలాగే రిలేషన్ L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ L. అలాగే L ప్లస్ ఎప్సిలాన్ అనేది లోవర్ బౌండ్ కాదు. లోవర్ బౌండ్ కాదంటే అప్పర్ బౌండ్ కండిషన్ లాగా రాసుకున్నాం. ఏదో ఒక టర్మ్ కన్నా పెద్దదానిలాగా. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని డిక్రీజింగ్ అని సపోజ్ చేసుకున్నాం అంటే రిలేషన్ మెయింటైన్ చేయకూడదు. సఫిక్స్ మధ్య రిలేషన్ ఏది ఉందో టర్మ్స్ మధ్య రిలేషన్ ఉండకూడదు. n పెద్దది కాబట్టి sn చిన్నది. ఇప్పుడు 4 కండిషన్స్ ఇందాక రాసినట్టు క్లబ్ చేసి రాసుకున్నాం ఇలా. దీని మీనింగ్ ఏంటి? sn కన్వర్జెస్ టు L. In 2 cases we prove sequence sn is convergent. మన స్టేట్మెంట్ అదేగా. స్టేట్మెంట్ ఏమని రాసుకున్నాము? మోనోటానిక్ సీక్వెన్స్ అని తీసుకున్నాను, కన్వర్జెంట్ అని తీసుకుని బౌండెడ్ అని చెప్పాలి, బౌండెడ్ అని తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేశాను. నెక్స్ట్ కాషీ సీక్వెన్స్ అంటే ఏంటి? కాషీ సీక్వెన్స్ A sequence is said to be a Cauchy sequence if for each epsilon greater than 0 there exists m belongs to n mod sp minus sq less than epsilon. ఇప్పుడు కన్వర్జెంట్ కి కాషీస్ కి చిన్న వేరియేషన్ అంతే. కన్వర్జెంట్ అనేమో రీచ్ అవుతున్న ఎలిమెంట్ గురించి మాట్లాడతాము. కాషీ సీక్వెన్స్ అంటేనేమో టర్మ్స్ మధ్య డిఫరెన్స్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ టర్మ్స్ ఇంక్రీజ్ చేసే కొద్ది 1/n అనే ఎగ్జాంపుల్. టర్మ్స్ ఇంక్రీజ్ చేసే కొద్ది వాల్యూస్ అనేవి దేనికి రీచ్ అయిపోతున్నాయి? 0కి రీచ్ అయిపోతుంది అన్నా కదా. మరి టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా ఎంత అవుతుంది? ఇందాక చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది. టర్మ్స్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఇంకా దగ్గర టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఏమైపోతుంది? చాలా తగ్గిపోతుంది. ఆ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ చెప్పడమే కాషీ సీక్వెన్స్. టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది చాలా తగ్గిపోతే ఆ సీక్వెన్స్ ని ఎలాంటి సీక్వెన్స్ అంటాము? కాషీ సీక్వెన్స్ అంటాము. నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయ్యి ఒక థీరం. ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్. కాషీ సీక్వెన్స్ అని తీసుకోమన్నాడు, ఏమని ప్రూవ్ చేయమన్నాడు? బౌండెడ్ అని ప్రూవ్ చేయమన్నాడు. సరే కాషీ సీక్వెన్స్ తీసుకున్నాను. కాషీ సీక్వెన్స్ అని తీసుకుని డెఫినేషన్ రాశాను. అనగానే టర్మ్స్ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉండాలి. మోడ్ sp మైనస్ sq లెస్ దాన్ ఎప్సిలాన్. ఇన్ పర్టికులర్ ఎప్సిలాన్ అంటే 1 అని తీసుకున్నాం నాన్న. మోడ్యులస్ డెఫినేషన్ రాసాము. sp లైస్ బిట్వీన్ sq మైనస్ 1 sq ప్లస్ 1. ఇన్ పర్టికులర్ q అంటే m అనుకోండి. ఆ కండిషన్ ఎలా మారిపోతుంది? sm మైనస్ 1 లెస్ దాన్ sp లెస్ దాన్ sm ప్లస్ 1.
ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ కన్వర్జెంట్ డెఫినేషన్ లో ఎలా అయితే చెప్పామో కన్వర్జెంట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ దగ్గర ఎలా చెప్పాము మినిమం టర్మ్ తీసుకుని ఆ రిలేషన్ యూజ్ చేసి ఏది SM-1 లెస్ దాన్ SP ఇదిగోండి ఈ రిలేషన్ ఫర్ ఆల్ P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M ఆ రిలేషన్ మాత్రమే తీసుకుంది. ఈ రిలేషన్ అనేది M నుంచి అంతకన్నా ఎక్కువ వాటికి మాత్రమే జరుగుతుంది కానీ M కన్నా తక్కువ వాటికి జరగటం లేదు. అలా కండిషన్ యూజ్ చేసుకుని చెప్పాను. కండిషన్ యూజ్ చేసుకున్నప్పుడు M కన్నా ఎక్కువ వాటిలన్నిటిలో కన్నా ఈ ఎలిమెంటే చేయాలి. M నుంచి అంతకన్నా ఎక్కువ M+1 SM+2 SM+3 ఇలాన్నిటిలో కన్నా SM-1 చిన్నది. అంతకన్నా తక్కువ వాటిలో అంటే ఈ SM-1 చిన్నది కాదు కాబట్టి పెద్దది కాబట్టి అంతకన్నా తక్కువ ఏమున్నాయి SM-1 SM-2 S1 S2 ఇదిగోండి ఆ రిలేషన్. ఆ మినిమం వాల్యూకి ఏమని పేరు పెట్టాము K1 అని పేరు పెట్టాము. ఆ K1 కి మరి SP కి రిలేషన్ ఎందుకంటే ఈ టర్మ్స్ అన్ని దేనికన్నా చిన్నవి SP కన్నా చిన్నది. ఇక్కడ చూడండి SM-1 లెస్ దాన్ SP ఇది తీసుకుంటే లెస్ దాన్ SP SM-1 అనే టర్మ్ దేనికన్నా చిన్నది SP కన్నా చిన్నది. అలా ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ దేనికన్నా చిన్నది SP. ఇన్ పర్టికులర్ దీనికి ఏమని పేరు పెట్టాను ఈ మినిమం వాల్యూకి K1 అని పేరు పెట్టాను. K1 కూడా లెస్ దాన్ SP అని రాశారు. K1 లెస్ దాన్ SP. సిమిలర్లీ SP లెస్ దాన్ K2. అంటే SP అనే సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ కి K1 K2 కి మధ్యలో ఉంటుంది. K1 K2 కి మధ్యలో ఉంటుందంటే ఆ సీక్వెన్స్ కి ఏం దొరుకుతున్నట్టు బౌండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఆ సీక్వెన్స్ ని ఏమని పిలుస్తాను బౌండెడ్ సీక్వెన్స్. స్టేట్మెంట్ ఏంటి ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఇస్ ఆల్సో బౌండెడ్. ఆ కాషీ సీక్వెన్స్ మీద డిపెండ్ అయ్యి ఒక థీరం మెయిన్ ఇంపార్టెంట్ థీరం every Cauchy's general principle of convergence అంటాం. Cauchy's general principle of convergence నేమ్ తీరమండి. A sequence is convergent if and only if it is Cauchy sequence. If and only if తీరం ఒకటి సపోజ్ చేసుకుంటాం ఇంకోటి ప్రూవ్ చేస్తాం. ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. That sequence Sn is a sequence. We have to prove sequence Sn is convergent if and only if it is Cauchy sequence. ఫస్ట్ ఏమని సపోజ్ చేసుకుంటున్నాను కన్వర్జెంట్. ఏమని ప్రూవ్ చేయాలి Cauchy sequence అని ప్రూవ్ చేయాలి. సరే కన్వర్జెంట్ సీక్వెన్స్ కదా మన సపోజిషన్ కన్వర్జెంటేగా కన్వర్జెంట్ డెఫినేషన్ యూజ్ చేశాను. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 mod Sn minus L less than epsilon for all n greater than equal to m కన్వర్జెంట్ డెఫినేషన్ రాశాను. ఇన్ పర్టికులర్ ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఎంత తీసుకున్నాం ε/2 నథింగ్ బట్ mod Sn minus L less than ε/2 అని రాసుకున్నాను. నెక్స్ట్ మరి P, Q అనే రెండు న్యాచురల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా సచ్ దట్ P అనేది Q అనేది రెండు M కన్నా ఎక్కువే అని ఇక్కడ ఒక డెఫినేషన్ చూడండి. ఇక్కడ ఒక పాయింట్ ఈ కండిషన్ అనేది M కన్నా ఎక్కువ న్యాచురల్ నెంబర్స్ కు మాత్రమే ఈ కండిషన్ రాయొచ్చు. M కన్నా ఎక్కువ న్యాచురల్ నెంబర్స్ కు మాత్రమే. M కన్నా ఎక్కువ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ P అనేది M కన్నా పెద్దది అనుకోండి. P కి రాయొచ్చు. ఎలా రాయొచ్చు ఇప్పుడు నేను SP minus L mod SP minus L less than ε/2. ఒకవేళ Q అనేది కూడా M కన్నా పెద్దది అనుకోండి ఏమని రాయొచ్చు ఈ కండిషన్ mod SQ minus L less than ε/2. అంటే M కన్నా ఎక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్ దేనికైనా ఈ కండిషన్ వాడచ్చు. అదే నెక్స్ట్ పాయింట్ లో నేను రాశాను. ఓకేనా నెక్స్ట్ పాయింట్ లోది mod SP minus L less than ε/2 mod SQ minus L less than ε/2 అని రాశాను. అందుకని నెక్స్ట్ mod SP minus SQ కన్సిడర్ చేసుకున్నాను. ఒక L యాడ్ చేసి ఒక L సబ్ట్రాక్ట్ చేశాను. modulus by parts mod SP minus L less than ε/2 mod SQ minus L less than ε/2 nothing but epsilon. ఇదేగా టర్మ్స్ మధ్య డిఫరెన్స్ గురించి చెప్తే అదేంటిది Cauchy సీక్వెన్స్. ఇక్కడ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ నేను చెప్పాను కాబట్టి దిస్ ఈజ్ ఏ Cauchy సీక్వెన్స్. ఏమని తీసుకున్నాను కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకున్నాను. ఏమని ప్రూవ్ చేశాను Cauchy సీక్వెన్స్ అని ప్రూవ్ చేశాను. ఇప్పుడు రివర్స్ ఏమని తీసుకుంటాను Cauchy సీక్వెన్స్ అని తీసుకుంటాను. ఏమని ప్రూవ్ చేస్తాను కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేస్తాను. Cauchy సీక్వెన్స్ అని తీసుకున్నాను కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుని Cauchy's అని ప్రూవ్ చేశాను. ఇప్పుడు Cauchy సీక్వెన్స్ అని తీసుకుని కన్వర్జెంట్. Cauchy sequence definition రాశాను. టర్మ్స్ మధ్య డిఫరెన్స్ mod SP minus SQ డెఫినేషన్. ఇన్ పర్టికులర్ ఇక్కడ ఎప్సిలాన్ అంటే ε/3 అని తీసుకున్నా కాబట్టి mod SP minus SQ less than ε/3.
మరి ఆల్రెడీ మనకు ఒక థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దాకే, ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. మరి మనకు ఆల్రెడీ ఒక పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఏంటి ఆ పాయింట్స్? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్, కనీసం ఒక లిమిట్ అని ఉండి తీరుతుంది. కనీసం ఒక లిమిట్ అంటే 1 కన్నా ఎంత ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ లిమిట్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 లిమిట్ ఉండొచ్చేమో. ఆ లిమిట్ నేను ఏమనుకుంటున్నాను? లిమిట్ పాయింట్స్. లిమిట్ పాయింట్, లిమిట్ వేరు, లిమిట్ పాయింట్స్ వేరు. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ అన్నాను. లిమిట్ పాయింట్, లిమిట్ కాదు, లిమిట్ పాయింట్ వేరు, లిమిట్ వేరు. లిమిట్ అయితేనేమో ఒకటే ఉండాలి, లిమిట్ పాయింట్స్ అయితేనేమో, బౌండెడ్ సీక్వెన్స్ అయితే ఎన్ని లిమిట్ పాయింట్స్ అన్నా ఉండొచ్చు, కనీసం ఒకటిగా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి నేను 2 లిమిట్స్ పాయింట్స్ తీసుకున్నాను, L ఒకటి, L' ఒకటి. లిమిట్ పాయింట్ డెఫినేషన్ ఇక్కడ యూజ్ చేసా. లిమిట్ కి లిమిట్ పాయింట్ కి డెఫినేషన్ వేరియేషన్ చూడండి. లిమిట్ కి లిమిట్ పాయింట్ కి వేరియేషన్. లిమిట్ అంటేనేమో, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటేనేమో ఫైనైట్ వాల్యూస్ కి ఫెయిల్ అయ్యిద్ది, ఇన్ఫైనైట్ వాల్యూస్ కి సాటిస్ఫై అయ్యిద్ది. లిమిట్ పాయింట్ అంటేనేమో ఇన్ఫైనైట్ వాల్యూస్ కి సాటిస్ఫై అయ్యిద్ది. ఆ డెఫినేషన్ లో ఫైనైట్ అన్న మాట నేను ఎక్కడ వాడను. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ లో ఫైనైట్ అన్న మాట యూజ్ చేస్తాను, ఇన్ఫైనైట్ అన్న మాట యూజ్ చేస్తాను. లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ లో ఫైనైట్ వాల్యూస్ కేమో ఫెయిల్ అయ్యింది, ఇన్ఫైనైట్ వాల్యూస్ కేమో సాటిస్ఫై అయ్యింది. ఇది లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్. మరి లిమిట్ పాయింట్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటేనేమో ఇన్ఫైనైట్ వాల్యూస్ కి సాటిస్ఫై అవ్వాలి. అంటే ఫైనైట్ అన్న మాట ఇక్కడ ఎక్కడ కనబడదు. ఓకేనా? అది లిమిట్ కి లిమిట్ పాయింట్ కి వేరియేషన్ అనమాట. ఓకేనా? సరే, ఇక్కడ 2 లిమిట్ పాయింట్స్ ఉన్నాయి, L ఒకటి, L' ఒకటి. 2 లిమిట్ పాయింట్సే కాబట్టి రెండింటికి నేను డెఫినేషన్ రాసుకుంటున్నా. L అనేది లిమిట్ పాయింట్ కాబట్టి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు N సచ్ దట్ mod SP minus L less than epsilon/3, అలాగే mod SQ minus L less than epsilon/3. రెండింటికి ఏది లిమిట్ పాయింట్? L కి లిమిట్ పాయింట్, ఆ సీక్వెన్స్ కి L' కూడా లిమిట్ పాయింటే. కాబట్టి L అనేది లిమిట్ పాయింటే, L' అనేది లిమిట్ పాయింటే. 2 లిమిట్ పాయింట్సే కాబట్టి లిమిట్ పాయింట్స్ డెఫినేషన్ రెండింటికి రాశాను. ఇప్పుడు ఎప్సిలాన్ అంటే mod L minus L' అని మాడ్యులస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కన్సిడర్ చేసుకున్నాను. ఒక SP యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి, మాడ్యులస్ బై పార్ట్స్ రూల్ యూజ్ చేశాను. మరి ఈ ఈక్వేషన్ 1, 2, 3 నుంచి యూజ్ రాశాను. ఎప్సిలాన్ అని వచ్చింది. ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఎంత? mod L minus L' అంటే mod L minus L' లెస్ దాన్ mod L minus L' అని వచ్చింది. mod L minus 3 less than 3 అవుతుందా? అవదుగా. అలాగే mod L minus L' నాట్ లెస్ దాన్ mod L minus L'. కాబట్టి కండిషన్ రాంగ్. ఈ రాంగ్ అంతా ఎందుకు వచ్చింది? మనం ఒక చోట సపోజ్ చేసుకున్నాము. ఏమని సపోజ్ చేసుకున్నాను? ఇక్కడ నాకు 2 లిమిట్ పాయింట్స్ ఉంటే ఏంటి అని తీసుకున్నాను. ఒక లిమిట్ పాయింట్ అనుకోకుండా ఇంకా 2 ఉంటే ఏమైద్ది అని తీసుకున్నాను. అదే నా రాంగ్. కాబట్టి ఈ సీక్వెన్స్కి కంపల్సరీ ఎన్ని లిమిట్ పాయింట్స్ ఉంటాయి? ఒక్క లిమిట్ పాయింటే ఉంటుంది. అవర్ సపోజిషన్ ఓన్లీ 1 లిమిట్ పాయింట్, ఒక్క లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది. అంటే బౌండెడ్ సీక్వెన్స్ అయ్యింది, ఒక లిమిట్ పాయింటే ఉంది కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్ అయ్యి ఒక లిమిట్ పాయింటే ఉంది కాబట్టి ఆ సీక్వెన్స్ని ఏమని పిలుస్తాను? కన్వర్జెంట్ సీక్వెన్స్. అదొక చిన్న పాయింట్ అనమాట. అది మనకు ఆల్రెడీ థియరమ్స్ ఉన్నాయి, ప్రీవియస్ థియరమ్స్లో. ఆ పాయింట్ యూజ్ చేసి చిన్న రిజల్ట్ అనమాట, ఆ రిజల్ట్ యూజ్ చేసి డైరెక్ట్ చెప్పా. బౌండెడ్ సీక్వెన్స్ అవ్వాలి, ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటే ఆ సీక్వెన్స్ని ఏమని పిలుస్తాము? కన్వర్జెంట్ సీక్వెన్స్. కాషీ సీక్వెన్స్ అని తీసుకున్నాను, కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పేశాను. ఇప్పుడు వీటి మీద డిపెండ్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏది? మోనోటానిక్ థీరం మీద. మోనోటానిక్ కన్వర్జెంట్ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. మోనోటానిక్ మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఫస్ట్ ఈ సమ్ చూడండి. సీక్వెన్స్ Sn ఈక్వల్ టు 1 + 1/2 + and so on + 1/2 power n - 1. ఈ సీక్వెన్స్ ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇచ్చిన ఎంత టర్మ్ ఇది? ఆ సీక్వెన్స్ ఎంత టర్మ్ ఇది? ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చెప్పాలి. కాబట్టి నాకు Sn అంటేనేమో చూడండి అమ్మా, ఇక్కడ Sn అంటేనేమో 1 + 1/2 + 1/2² and so on 1/2 power n - 1. Sn అంటే n - 1 వరకు రాసా. మరి Sn + 1 అంటే ఎంత? ఎక్కడ వరకు రాయొచ్చు? nth టర్మ్ వరకు రాయొచ్చు. Sn + 1 ఈక్వల్ టు 1 + 1/2 and so on జనరల్గా రాసా. n అంటే n - 1 వరకు రాశాను. n + 1 అంటే దానికన్నా తక్కువ n. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుని చూసుకున్నాను. చూడండి, Sn + 1
మైనస్ ఎస్ఎన్. ఎన్ ప్లస్ 1 అంటే ఎంత 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 పవర్ n మైనస్ ఎస్ఎన్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 పవర్ n మైనస్ 1. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. మధ్యలో మైనస్ సింబల్ ఉంది అంటే ఆపోజిట్ సింబల్స్ ఉంది చూడండి. 1 మైనస్ 1 క్యాన్సిల్, 1/2 మైనస్ 1/2 అలా అన్నీ క్యాన్సిల్ అప్ టు దీని ముందు టర్మ్ ఎంత 1/2 పవర్ n మైనస్ 1. ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయి ఇది ఒక్కటే మిగులుతుంది. ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ 1/2 పవర్ n. 1/2 పవర్ n పాజిటివా నెగిటివా? పాజిటివ్. 1 పాజిటివ్, 2 పవర్ న్యాచురల్ నెంబర్ పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఈ ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ 0 నథింగ్ బట్ ఎస్ఎన్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈ టర్మ్ ఇట్ వెళ్తాయి అనమాట. గ్రేటర్ దాన్ ఎస్ఎన్. జనరల్గా ఎన్ పెద్దదా ఎన్ ప్లస్ 1 పెద్దదా? ఎన్ ప్లస్ 1 పెద్దది, ఎస్ఎన్ ప్లస్ 1 పెద్దదైంది. సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసింది కాబట్టి ఈ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్? మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసింది కాబట్టి మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ సీక్వెన్స్ మోనోటానికల్ ఇంక్రీజింగ్ అయింది కాబట్టి బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక పాయింట్ వచ్చింది, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని చెప్పాను, అలాగే ఇప్పుడు బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేస్తున్నాను. బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయడం కోసం ఇచ్చిన టర్మ్ ఎంత టర్మ్ తీసుకున్నాను? ఎస్ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 అండ్ సో ఆన్ 1/2 పవర్ n మైనస్ 1. మరి ఇప్పుడు ఈ టర్మ్స్ చూడండి, సిరీస్ అనేది ఎలా ఉందో 1 1/2 1 ఇంటూ 1/2 1 into 1/2 square 1 into 1/2 whole cube ఈ ఫామ్లో ఉంది. ఇది ఎలాంటి సిరీస్? జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీస్ యొక్క మీన్ ఎడిషన్ ఉంది కాబట్టి మీన్ అంటాను. జామెట్రిక్ సిరీస్ మీన్ ఫార్ములా ఏంటి? a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్, వేర్ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే ఏది ఇంక్రిమెంట్ అవుతుంది 1/2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ అంటే ఎన్ని టర్మ్స్. ఆ రిలేషన్ యూజ్ చేసుకుని ఏ అంటే ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ రిలేషన్ యూజ్ చేసుకున్నాను. ఎల్సిఎం తీసి చేస్తేనా లెస్ దాన్ 2 మైనస్ 1/2 పవర్ n మైనస్ 1 వచ్చింది. 2లోంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తున్నాను. 2లోంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తున్నాను. 2లోంచి తీసేస్తున్నాను అంటే 2 కన్నా తక్కువే కాబట్టి లెస్ దాన్ 2 అని రాస్తాను. ఎస్ఎన్ లెస్ దాన్ 2. ఈ కండిషన్ జనరల్ రాశాను కాబట్టి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అంటే S1 లెస్ దాన్ 2, S1 కన్నా 2 పెద్దది, S2 కన్నా 2 పెద్దది, S3 కన్నా 2 పెద్దది అంటే ఆ సీక్వెన్స్లో ప్రతి టర్మ్ కన్నా 2నే పెద్దది. అంటే ఆ సీక్వెన్స్కి ఏం దొరికింది? అప్పర్ బౌండ్ దొరికింది. అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ని ఏమని పిలుస్తా ఏమవుతుంది? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అవుతుంది. ఇప్పుడు నాకు తీసుకున్న సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అయింది, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అయింది. బౌండెడ్ అబోవ్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అయితే మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం ప్రకారం ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. మనం ప్రూవ్ చేయమంది కన్వర్జెంటే. సేమ్ అలాగే ఇంకొక ప్రాబ్లం అడిగాడు. ఇది కూడా ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సరే ఇచ్చిన nth టర్మ్ రాశాను. 1/n ప్లస్ 1 1/n ప్లస్ 2 అండ్ సో ఆన్ 1/n ప్లస్ nని అంటే ఎలా రాసుకోండి ఇక్కడ 2n. నెక్స్ట్ ఎస్ఎన్ ప్లస్ 1 అంటే ఎంతో రాశాను. ఎస్ఎన్ అంటే 2n వరకు, ఎస్ఎన్ ప్లస్ 1 అంటే 2n ప్లస్ 2 వరకు అని రాసుకున్నాను. ఈ రెండుని సబ్ట్రాక్ట్ చేసుకున్నాను. సబ్ట్రాక్ట్ చేసుకున్నాను. ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ సబ్ట్రాక్ట్ చేశాను. వాల్యూస్ ఇందాకలాగా క్యాన్సిల్ చేసుకుంటే నాకు ముందు టర్మ్స్ n ప్లస్ 1 నుంచి ఇది 2n వరకు, ఇది n ప్లస్ 2 నుంచి 2n ప్లస్ 2 వరకు క్యాన్సిల్ అయిపోయి వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతున్నాయి? 1/2n ప్లస్ 1 ప్లస్ 1/2n ప్లస్ 2 మైనస్ 1/n ప్లస్ 1 ఈ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయి వీటిల్లో 1/2n ప్లస్ 1 ప్లస్ 1/2 ఇంటూ n ప్లస్ 1 నన్ను ఇక్కడ 2 కామన్ తీసా మైనస్ 1/n ప్లస్ 1 1/2n ప్లస్ 1 నన్ను ఈ రెండు టర్మ్స్ సేమే కాకపోతే 1/2 మైనస్ 1 లాగా ఉంది. 1/2 మైనస్ 1 అంటే ఎంత? మైనస్ 1/2 ఇంటూ n ప్లస్ 1. ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఎంత? 2n ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ n ప్లస్ 1. ఎల్సిఎం తీసా అనుకోండి ఎంత అవుతుంది? 2n ప్లస్ 2 మైనస్ 2n మైనస్ 1.
అంటే ఎంత 1/2 ఇంటూ ఇక్కడ రాసాను చూడండి 1/2 ఇంటూ n+1 ఇంటూ 2n+1 రాసాను. ఇక్కడ ఏదైనా నెగిటివ్ నెంబర్ అసలు ఎక్కడన్నా కనబడుతుందా? n న్యాచురల్ నెంబర్, పాజిటివ్, 1 పాజిటివ్, 2 పాజిటివ్, మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. Sn+1 మైనస్ Sn గ్రేటర్ దాన్ 0 అంటే Sn+1 గ్రేటర్ దాన్ Sn, Sn+1 గ్రేటర్ దాన్ Sn, సచ్ ఫర్ n లెస్ దాన్ n+1. n+1 పెద్దది, Sn+1 పెద్దదైంది కాబట్టి ఎలాంటి సీక్వెన్స్ అది? మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఇది బౌండెడ్ అబోవ్ అని చెప్తా. బౌండెడ్ అబోవ్ అని చెప్పడం కోసం ఎంత టర్మ్ ఇచ్చిన ఎంత టర్మ్ క్లియర్లీ n పెద్దదా n+1 పెద్దదా? n+1 పెద్దది. వాటి రెసిప్రోకల్ తీసుకుంటే 1/n పెద్దది. రెసిప్రోకల్ అనేసరికి రివర్స్ అయిపోతుంది కాబట్టి 1/n+1, 1/n+1 లెస్ దాన్ 1/n, 1/n+2 లెస్ దాన్ 1/n, సిమిలర్లీ 1/n+1 n టైమ్స్ యాడ్ చేశాను కాబట్టి n/n వస్తుంది. n/n నథింగ్ బట్ 1 అని రాశాను. Sn లెస్ దాన్ 1 జనరల్గా రాశాను కాబట్టి ఫర్ ఆల్ రాశాను. అంటే S1 కన్నా 1 పెద్దది, S2 కన్నా 1 పెద్దది, S3 కన్నా 1 పెద్దది, S100 కన్నా 1, ఆ సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కన్నా 1 పెద్దది కాబట్టి ఆ సీక్వెన్స్ని ఏమని పిలుస్తాను? బౌండెడ్. ద సీక్వెన్స్కి ఏం దొరికింది? 1 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. 1 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఆ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అయింది, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అయింది. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ బౌండెడ్ అబోవ్ అయితే కనుక మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం ప్రకారం ఏం చెప్పచ్చు? సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్తున్నా. కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా? ఇలా డిపెండ్ అయ్యి మోనోటానిక్ థీరం మీద డిపెండ్ అయ్యి ఒక 2 ప్రాబ్లమ్స్ చూసుకున్నాం. అలాగే మళ్ళీ మోనోటానిక్ థీరం అయితే ఇంకొక ప్రాబ్లం 10 మార్క్స్కి ఎక్కువగా అడుగుతున్నారు. ఏంటది? ఒక సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, n+1th టర్మ్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? కన్వర్జెస్ టు 2 అని ప్రూవ్ చేయండి అన్నాడు. కాబట్టి ఈ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్ని నేను మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి చెప్తాను. మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి? n=1 కేసులో చెప్పాలి. n=k కేసులో సపోజ్ చేసుకుంటే n=k+1కి ప్రూవ్ చేయాలి. n=1కి ప్రూవ్ చేస్తాను. n=1కి అంటే ఇప్పుడు నాకు S1 వాల్యూ ఎంత? √2 అంటే సమ్ నియర్లీ ఈక్వల్ టు 1.414 అలా ఉంటుంది. S2 అంటే ఎంత? దీన్ని బట్టి రాసుకుంటున్నాను. S2 n చోట 1 పెట్టాను అనుకోండి. S2 n చోట 1 పెడితే √2S1 అంటే √2 ఇంటూ S1 అంటే ఎంత ఉంది? √2నేగా. అంటే √2 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది, 2.8 సంథింగ్ అలా వస్తుంది. 2.8 √2 S2 అంటేనేమో √2.8 సంథింగ్ వస్తుంది. S1 అంటేనేమో 1.4 √2 అని వస్తుంది. యాక్చువల్గా ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ వస్తుంది? S2నే పెద్దది. S1 కన్నా S2నే పెద్దది. అది రాశాను క్లియర్లీ. S1 లెస్ దాన్ S2 ఫర్ 1 లెస్ దాన్ 2. కాబట్టి ఇది n=1 కేసులో ప్రూవ్ చేశాను. n=kకి సపోజ్ చేసుకుంటున్నాను. ఏమని సపోజ్ చేసుకుంటున్నాను? SK లెస్ దాన్ SK+1 అని సపోజ్ చేసుకున్నాను. ఫర్ k లెస్ దాన్ k+1 అని తీసుకుని k కేసులో కూడా సపోజ్ చేసుకున్నాం. 1కి ప్రూవ్ చేయాలి, kకి మనం సపోజ్ చేసుకోవాలి, k+1కి మనం ప్రూవ్ చేయాలి. సరే, k+1కి ప్రూవ్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ యూస్ చేసుకోవచ్చు కదా. n=k కండిషన్ SK లెస్ దాన్ SK+1. బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేయండి, ఏమీ చేంజ్ ఉండదు. బోత్ సైడ్ రూట్ అప్లై చేయండి, ఏమీ సింబల్ మారదు. √2SK. √2SK అంటే ఎంత? SK+1. √2SK+1 అంటే ఎంత? SK+2. మధ్యలో ఉన్న రిలేషన్ యాజ్ ఇట్ ఈస్. యాక్చువల్గా k+1 k+2లో ఏది పెద్దది? k+2 పెద్దది, SK+2నే పెద్దదైంది. కాబట్టి ఆ సీక్వెన్స్ ఎలాంటి సీక్వెన్స్? సేమ్ రిలేషన్ మెయింటైన్ చేసింది కాబట్టి ఎలాంటి సీక్వెన్స్? మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు మళ్ళీ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేద్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి బౌండెడ్ అబోవ్.
దానికి మళ్ళీ n ఈజ్ ఈక్వల్ 1 కేసులో, n ఈజ్ ఈక్వల్ k కేసులో, n ఈజ్ ఈక్వల్ k+1 కేసులో. n ఈజ్ ఈక్వల్ 1 కేసులో S1 అంటే ఎంత? √2 అని ఇచ్చాడు. క్లియర్లీ √2 అంటే 1.4 సంథింగ్, క్లియర్లీ లెస్ దాన్ 2. మరి నేను n ఈజ్ ఈక్వల్ k కేసులో సపోజ్ చేసుకున్నా. ఏమని? Sk లెస్ దాన్ 2 అని సపోజ్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏమని ప్రూవ్ చేయాలి? Sk+1 లెస్ దాన్ 2 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దానికోసం Sk లెస్ దాన్ 2 అంటే బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేయండి. నో చేంజ్. బోత్ సైడ్ రూట్ అప్లై చేయండి. √2 Sk నథింగ్ బట్ Sk+1 లెస్ దాన్ 2. n ఈజ్ ఈక్వల్ 1 కేసులో చెప్పాను లెస్ దాన్ 2, n ఈజ్ ఈక్వల్ k కేసులో చెప్పాను లెస్ దాన్ 2 అని, n ఈజ్ ఈక్వల్ k+1 కేసులో లెస్ దాన్ 2. అంటే ఇన్ ఎనీ కేస్ Sn లెస్ దాన్ 2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ M. అంటే సీక్వెన్స్ ఉన్న ప్రతి టర్మ్ కన్నా 2నే పెద్దది. అంటే 2 ఈజ్ ద అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అవుతుందంటే ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. మోనోటానికల్ ఇంక్రీజింగ్ అయింది, బౌండెడ్ అబోవ్ అయింది. కాబట్టి మోనోటానిక్ కన్వర్జెంట్ థీరం ప్రకారం సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్ అడిగాడు. అదే అందులో కన్వర్జెంట్ అని చెప్పండి. ఓకే, ఇన్ పర్టికులర్ 2కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పమన్నాడు. ఆ లిమిట్ ఎంత అని చెప్పమన్నాడు? 2. కాబట్టి నేనేం చెప్పుకున్నాను? సపోజ్ దట్ Sn కన్వర్జెస్ టు L అని సపోజ్ చేస్తున్నాను. ఆ L అంటే 2 అని ప్రూవ్ చేయాలి. దానికోసం Sn కన్వర్జెస్ టు L ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉంటుంది కానీ 2, 3 ఉండవు. కాబట్టి క్లియర్లీ Sn+1 ఆల్సో కన్వర్జెస్ టు L. Sn+1 కన్వర్జెస్ టు L అంటే డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు? లిమిట్ సింబాలిక్గా Sn+1 ఈక్వల్ టు L. లిమిట్ Sn+1 అంటే ఎంత? √2Sn ఈక్వల్ టు L. అంటే లిమిట్ అప్లై చేసా అనుకోండి, లిమిట్ √2 ఇంటూ √Sn ఈక్వల్ టు L. లిమిట్ అనేది n మీద రన్ అవుతుంది కాబట్టి √2 కాన్స్టెంట్ బయట పెట్టేశాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ √Sn ఈక్వల్ టు L. √2 ఇంటూ లిమిట్ n మీద రన్ అప్లై చేస్తే √Sn ప్లేస్లో Sn రూట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn. n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn అంటే ఎంత? L ఈక్వల్ టు L. √2 ఇంటూ √L ఈక్వల్ టు L. బోత్ సైడ్ స్క్వేరింగ్ అప్లై చేశాను అనుకోండి, 2L ఈక్వల్ టు L². L క్యాన్సిల్ అయిపోయి L ఈక్వల్ టు 2. L ఈక్వల్ టు 2. ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చెప్పాను. ఇన్ పర్టికులర్ 2కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పాను. ఓకే.